ఇవాళ మొదటగా బి అనిల్ కుమార్. ఆ, ఓకే మేడం, ఉన్నాను మేడం. వెయిట్ చేయండి సార్. ఓకే మేడం. ఇది 12:21 అంటే అర్ధరాత్రా? అవును గురువు గారు. అంటే 9 రాత్రి తెల్లారితే 10, 8 రాత్రి తెల్లవారితే 9. 8 రాత్రి గురువు గారు, తెల్లవారితో 9. ఓకే ఓకే సరే. శ్రీ గురుభ్యో నమః. 9 జనవరి 1997, 00:21. నేను విజయనగరాన్ని తీసుకున్నాను. ఇది అవును గురువు గారు. నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అండి. అవును గురు. రెండవ అవును గురువు భాగం. గారు. అవును గురువు. ధనుసు రాశి, కన్యా లగ్నంలో పుట్టారు. అవును గురువు. మీరు ఏమడిగారు? ఆ, ఉద్యోగం విషయంలో గురువు గారు. అంటే ఎడ్యుకేషన్ అయ్యింది. ఎంఎస్సి ఆ, కెమిస్ట్రీ వరకు చేసింది గురువు గారు. తర్వాత మరి ఎంఎస్సి కెమిస్ట్రీ గురువు గారు. మీరు ఏదైనా కమ్యూనికేషన్ సంబంధించిన దాన్న ప్లాన్ చేశారా? అంటే టీచింగ్ ఫీల్డ్ లో 1 ఇయర్ చేశాను గురువు గారు, 2021లో. ఇంకా అది అది మారదండి, అదే చూసుకోవాలి ఇంకా. ఓకే. ఎందుకంటే మీరు కమ్యూనికేషన్లో ఉంటారు. మీరు ఎదటి వాళ్ళకి బోధించడం కానీ, మధ్యవర్తిగా ఉండడం కానీ, ఏదన్నా అలా చేసుకోవాలి. ఎందుకంటే ఇది కొద్దిగా బలహీనంగా ఉన్నప్పటికీ కూడా మీకు ఛాన్స్ అయితే వస్తుంది. కొద్దిగా టైం తీసుకోండి. అవును సెటిల్మెంట్ అయితే గురువు. లేట్ ఉందండి ఇంకా. అది అవును గురువు గారు. అంటే ఇంకా 4 ఇయర్స్ పడుతుంది మీరు సెటిల్ అవ్వాలంటే. ఇంకా 4 ఇయర్స్. ఓకే గురు. పడుతుందండి. ఆల్రెడీ మీకు 22లోనే ఇండికేషన్ చేసింది ఇది. 22, 23, 21 ఎండింగ్, 22లో చూపించింది ఇది మీకు జాబ్ అనేది. అప్పుడేమన్నా అవును. ప్లాన్ చేశారా? అంటే కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, అంటే హెల్త్ ఇబ్బంది అవుతుంది గురువు గారు. అంటే టూ ఆహా, థౌజండ్ ఓకే. అందువల్ల స్టెప్ వేయలేకపోతున్నాను. ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయి గురువు గారు. ఆహా. కానీ జాబ్ అయితే ఉందండి, ఏం పర్వాలేదు. కమ్యూనికేషన్ చూడండి. ఇంకా మీరు లంగ్స్ ఏమైనా వచ్చినాయా కంప్లైంట్లు అయ్యి? అంటే లేదు గురు, నోస్ ప్రాబ్లం ఉంది, ఎయిర్ ప్రాబ్లం ఉంది గురువు గారు. అదేంటి ఈఎన్టీ వచ్చినాయి. అవును ఓకే. అవును గురువు గారు. ఎక్కడ 12 ఇయర్స్ ఏజ్ అప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నాను గురువు గారు. ఒక అది పని ఇంకా చేయండి, మీరు ఏం చేస్తారంటే గురుగ్రహానికి మీ ఊళ్ళోని ఉమ్, శివాలయంలో దానాలు ఇవ్వడం కానీ, గురువారం కొద్దిగా ఉమ్, జపం చేయించుకోవడం కానీ చెయ్యండి ఒకసారి. ఓకే గురు. తగ్గిపోతుంది. ఓకే. ఓకే గురు. సరే, గురుగారు, ఇంకొక చిన్న విషయం. చెప్పండి. అంటే ఇప్పుడు ఈ జ్యోతిష్యం అనేది ఈ మధ్యన కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది గురుగారు. ఏమైనా ఇటువైపుగా నేర్చుకుంటే ఏమైనా నేర్చుకోండి, ఇబ్బంది? నేర్చుకోండి. ఇబ్బంది ఏం కాదు, నేర్చుకోండి. మీకు అదే ఓకే. నేను కమ్యూనికేషన్ అనేది చెప్పాను కదా. మీకు ఫస్ట్ అవును ఏంటంటే గురుగారు. ఆ కమ్యూనికేషన్ అంటే అదే. ఇప్పుడు జ్యోతిషం చెప్పడం, టీచింగ్ చేయడం ఇవన్నీ కమ్యూనికేషన్లోకి వస్తాయి. అంటే ఇప్పుడు మీరు ఇయర్ మీరు ఇయర్ భయం లేకుండా నేర్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. గురుగారు, ఇయర్ కి సంబంధించిన ప్రాబ్లం నుంచి చాలా ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతున్నాను గురుగారు. అది మళ్ళీ ఈ ఇప్పుడు మధ్యన అలా కాదు. అవన్నీ నేను చెప్పడానికి లేట్ అయ్యేది. ఎందుకంటే 10 నెంబర్స్కి మనం 1 అవర్లో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ సెషన్లో పెడదాం అది. ఓకే గురుగారు, థ్యాంక్స్ గురుగారు. పర్వాలేదు పర్వాలేదు. ఓకే అండి. నెక్స్ట్ చాటుకు వెళ్దాము. మమత కరీంనగర్ నుంచి. ఉన్నా మేడం.
ఉమ్. ఎవరిదండి ఈ జాతకం? మా కూతురుది సార్ గురుగారు. 17 ఏప్రిల్ 1997, 20:15 అంటే రాత్రి 8:15కి కరీంనగర్. అవును మఖా గురుగారు. నక్షత్రం 2వ పాదం కరెక్టేనా? కరెక్టే గురుగారు. తులాలగ్నం. ఏ విషయం అడిగారు మీరు? గవర్నమెంట్ జాబ్ గురించి గురుగారు. మీరు బ్యాంకులో ఏమైనా ట్రై చేశారా? సారీ సార్, ఉండండి ఒక్క నిమిషం. ఓకే ఓకే. గవర్నమెంట్ది అయితే ఉందండి, కానీ బ్యాంక్ సెక్టార్ ఏమైనా ప్లాన్ చేయండి, లేదంటే అగ్రికల్చర్లో. ఉమ్. అయితే గురుగారు ఇంటర్ అయిపోయిన తర్వాత టీటీసీ చేపించాను, ఏమండి? టీచర్ ట్రైనింగ్. ఓకే. దాని తర్వాత డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. గవర్నమెంట్ టీచర్ పోస్ట్ అవకాశం ఉందా అని? ఉందండి, ఇబ్బంది ఏం కాదు, చేయొచ్చు. గురుగారు. కానీ ఏంటంటే మీరు దానికన్నా బ్యాంక్ ఏమన్నా ప్లాన్ చేయమనండి, గురుగారు. ఎందుకంటే అది టీచర్ బలంగా ఉంది అయితే కనుక. గురుగారు. బ్యాంక్ క్లర్క్లు అవి కూడా అయితే చాలా బాగుంటాయి. కానీ టీచర్గా అయితే కూడా నో ప్రాబ్లం, బాగానే ఉంది, ఇబ్బంది ఏం కాదు. అది కూడా చేయొచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. కానీ గవర్నమెంట్ ట్రై చేయండి, వస్తుంది, గ్యారెంటీ ఉంది ఇందులో. గురుగారు. సరే. ఓకే అండి, ధన్యవాదాలు. ఓకే అండి. నెక్స్ట్ ఉమా శివకరణ్. నమస్తే, నేను ఉన్నానండి. ఓకే సార్, వెయిట్ చేయండి సార్. ఇది తెల్లవారుజామునండి 1:15. అవును సార్, అవునండి గురుగారు. అంటే 2 రాత్రి తెల్లారితే 3 అంటే అంతేనండి. అవును సార్. కాకినాడ. అవును సార్, అవునండి. చూడండి, 3 ఫిబ్రవరి 1990, 1:15 AM, అవును సార్. కాకినాడ, నక్షత్రం భరణి. అవును సార్. ఏమడిగారు మీరు? అయితే జాబ్ అడిగాను సార్. 2021 నుంచి కొంచెం డిఫికల్ట్గా ఉంది జాబ్. అప్పుడు దాకా బాగానే ఉంటుంది. 21, 22 మధ్య నుంచి కొంచెం డిఫికల్ట్గా ఉంది జాబ్ అసలు. అలా కాదు, ఇది వరకు మీరు అడిగారు ఈ జాతకం? అడగలేదు సార్. ఒకసారి లాస్ట్ మన హ్యాండ్ రైస్ చేసి ఒక డౌట్ అడిగాను అంతే, మన లాస్ట్ అదే మీరు అడిగినట్టు చూపిస్తుందిలేండి ఇది నాకు. అవును సార్, హ్యాండ్ రైస్ చేసి. ఓకే, ఏమంటారు చెప్పండి. అది 21, 22 దాకా బాగుంది సార్ జాబ్. అది నాకు చాలా హైఫై లైఫ్ బాగుంది జాబ్. 22 నుంచి డౌన్ ఫాల్ ఉంది. 22 నుంచి కొంచెం. ఓకే, ఒక్క నిమిషం చూస్తున్నాను. తప్పకుండా సార్. 22 నుంచి క్లోజ్ అయిపోయిందా మీకు? ప్రాబ్లం అయిందా? 22 నుంచి స్టార్ట్ అయింది సార్ కొద్దిగా. ఉద్యోగం కోసం అప్పుడు 22 ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టి మారారు ఎక్కడికన్నా? మారాను సార్, మారానండి. అంటే కాకినాడ నేరలోనే చేసేవాడిని. అక్కడి నుంచి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. ప్రస్తుతానికి 27 వరకు సెటిల్మెంట్ ఏమి లేదండి ఇందులోని. ఓకే సార్. 27 నుంచి అయితే బాగుంటుంది. అప్పటిదాకా మానకుండా మీరు అక్కడ చేస్తున్నారు, అక్కడ చేయండి. ఓకే సార్. ఇంకొక స్మాల్ డౌట్ అంటే, నాకు గవర్నమెంట్ జాబ్లు 7 జాబ్లు పోయాయి సార్ ఒకసారిగానే వరుసగా. ఏమండి? నాకు గవర్నమెంట్ ఎగ్జామ్స్ 7 సార్లు నాకు జాబ్ రాలేదు. క్వాలిఫై అయ్యి 3-4 మార్కులు 5-6 మార్కులు పోయాయి సార్ నాకు. అంటే ఇది అంత ఎలిజిబిలిటీగా లేదు, అయినా ట్రై చేయండి. నేనేం గ్యారెంటీ అయితే ఇవ్వలేను, కానీ
ఓకే సార్. కొద్దిగా ట్రై చేయండి. దేంట్లో చేస్తున్నారు ఇప్పుడు మీరు? ఇప్పుడు నేను ఇంతకు ముందు ఫార్మా సార్, ఫార్మసీ, ఫార్మా బీఫార్మసీ మెడికల్ రిప్రజెంటేటివ్ చేసేవాడిని. ఇప్పుడు అకౌంట్స్ లో చేస్తున్నాను సార్. లాస్ట్ 4 years నుంచి అకౌంట్స్ లో వచ్చేసాను ఫార్మసీ నుంచి. అదే నేను అడిగాను మిమ్మల్ని, ఇది మీరు తండ్రి వృత్తి చేశారా అని అడిగాను, ఆ, గుర్తుందా? అడిగారు సార్, లాస్ట్ వీక్ అడిగారండి గురువు గారు. అప్పుడు జ్యోతిషం మానేస్తే మానేయండి, రుద్రాక్షలే అమ్ముకోండి అన్నాను, గుర్తుందా? నన్ను కాదు సార్, ఇది నేను ఫస్ట్ టైం మిమ్మల్ని ఇంటరాక్ట్ అవ్వడం గురువు గారు. సరే సరే అండి, సరే అయితే నేను మీరు పాత కొద్దిగా టైం పడుతుందండి, కొద్దిగా మీరు ఆగాలి. 27 దాకా ఆగాలంటారా సార్? అంతే అంతే, దీన్ని నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సరే, సార్. శుభం. శుభం సార్, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, నెక్స్ట్ చార్ట్ చూద్దాం. రమేష్ అరవింద్, విజయవాడ నుంచి ఉన్నారా అండి? హలో మ్యామ్, ఉన్నాను మేడం, ఉన్నాను మేడం. సార్ మీకు నెట్వర్క్ అంతా బాగానే ఉందా? ఓకే మ్యామ్. ఎవరిదండి జాతకం? సార్ గురుగారు నాదేనండి. 30 అక్టోబరు 1997, 11:45 అవును సార్. AM. అవును అవును కొండపల్లి సార్. అని ఇచ్చారు, విజయవాడ. నక్షత్రం చిత్తా నక్షత్రం, 3వ పాదం, అవును సార్. తులారాశి. అవును సార్. ఏ విషయం అడిగారు మీరు? సార్ అది నాకు జాబ్ స్టెబిలిటీ ఉండట్లేదు. ఎక్కడ చేసినా సంవత్సరం మించి చేయలేకపోతున్నాను సార్. ఉమ్, అంటే పని చేసినా సరే నేను మాట పడాల్సి వస్తుందని చెప్పి ఇంకా మానేయాల్సి వచ్చింది సార్. ఇప్పుడు నేను వ్యాపారం చేసుకోవడం బెటరా లేకపోతే ఉద్యోగం చేయడం బెటరా అని మిమ్మల్ని అడుగుదామని చేశాను. ఓకే. గతంలో ఏమన్నా చేతులు కానీ దెబ్బలు తగిలినాయా నీకు? అవును సార్, అవును సార్. కరెంట్ షాక్ తగిలింది. ఆ? కరెంట్ షాక్ తగిలింది సార్. అంటే అర్థం కాలేదు. కరెంట్ షాక్ తగిలింది సార్. కరెంట్ షాక్. కరెంట్ షాకా? చేతికి ఏమైనా డ్యామేజ్ అవును. అయిందా? అయింది సార్, అయింది సార్. ఏమైంది చెయ్య? చెయ్య కాలిపోయింది సార్. కాలిపోయిందా? అవును సరే, సార్. మీరు ఓ పని చేయండి, ఇది సెటిల్మెంట్ అవుతుంది కానీ, అంటే బాగానే ఉంది కానీ ఏంటంటే అంత అపజయాలుగా ఉంటుంది. మీరు నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి. ప్రతి శనివారం కానీ సోమవారం కానీ వెళ్ళి నవగ్రహాల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక 9 వారాలు చేయండి. ఓకే సార్. 9 వారాలు నవగ్రహాల చుట్టూ తిరిగి మీరు ఆవునైతే దీపమై పెట్టండి. పెట్టి శివ దర్శనం కూడా చేసుకోండి. మీకు సమస్య అవును సార్. స్లోగా తీరుతుంది. ఓకే సార్. ఓకే. సార్ వ్యాపారం బెటరా ఉద్యోగం బెటరా సార్? వద్దు, వ్యాపారం కాదు, ముందు ఉద్యోగం గురించే చూడు. ఓకే సార్. వ్యాపారం చేయాలంటే మధ్యవర్తి వ్యాపారం ఏదైనా చేసుకోవాలి నువ్వు. ఓకే సార్. అటువంటి ఏమన్నా ఉంటే చేస్తే సరిపోతుంది. అన్న ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో చేయండి. మీ తమ్ముడు కానీ మీ కజిన్ కానీ వాళ్ళు ఉంటే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. పర్వాలేదు, నో ప్రాబ్లం. ఓకే అండి, నెక్స్ట్ నామతోట వెంకటచలమయ్య. నెక్స్ట్ సుప్రజ, ఆదిలాబాద్ నుంచి. అవునండి, నమస్కారం సార్. నమస్తే, నమస్తే.
చూడండి జాతకం ఎవరిదండి? నాదే సార్. 23 సెప్టెంబర్ 2002 అమ్మా. అవును సార్. 1538 ఆదిలాబాద్. రేవతి నక్షత్రం అవును సార్. 3వ పాదం అండి. అవును సార్. మకర లగ్నంలో జన్మించారు. అవును. ఏమడిగారు మీరు? జాబ్ గురించే సార్. 5 మంత్స్ తర్వాత నా ఎంఎస్సి అవుతుంది. న్యూట్రిషన్లో చేస్తా ఉన్నాను ఎంఎస్సి. ఓకే. మీ ఇంట్లో రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా? లేరండి. అంటే మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ చుట్టాలు ఉన్నారు కొంతమంది. అంటే ఆ లైన్ మీకు ఉందా మీ వంశంలో? అమ్మ వాళ్ళ సైడ్ ఉందండి. సరే, న్యూట్రిషన్ అని చెయ్యండి, రాజకీయంగా ప్రయత్నం చేయండి, ఫ్యూచర్లో మంచి పదవి వస్తే బాగుంది జాతకం. సరే అండి. స్ట్రీమ్ ఏమైనా మారాలా జాబ్ కోసం? ఏమండి? స్ట్రీమ్, ఫీల్డ్ సినిమానా? కాదు. న్యూట్రిషన్ సైడ్ జాబ్స్ వస్తాయా నాకు అది వెళ్ళండి. అవేమి మీకు అడ్డురావు. మీకు యోగం ఏంటో చూశాను. మీ పూర్వం సంబంధించినటువంటి యోగం బలంగా ఉంది, దానికి వెళ్ళండి. న్యూట్రిషన్ బాగానే ఉంటుంది. మీరు న్యూట్రిషన్ అనకూడదు, అది మెడికల్కి సంబంధించి వస్తుంది మీకు. ఓకే సార్. న్యూట్రిషన్ నా అన్న మెడిసిన్ కింద, డాక్టర్ కింద లెక్క అది. ఓకే. నా హెల్త్ కొంచెం అప్పుడప్పుడు డిస్టర్బ్ అవుతా ఉంటది. ఉమ్. లాస్ట్ ఇయర్ కూడా ఒక జాబ్ వచ్చింది కానీ 1 డేలోనే మానేశాను హెల్త్ సరిగ్గా లేకుండే. ఓకే. ఆహా. ఆ, ఒకసారి చెప్పండి. సరే, నేను దాన్ని చెక్ చేయడానికి టైం పడుతుందమ్మా. నెక్స్ట్ సెషన్లో చూద్దాం. అంత విషయం ఇందులో ఓకే లేదు సార్. మేడం. ఏమనుకోవద్దండి, చూస్తాను, ఎందుకంటే లేట్ అయిపోద్ది అందుకోసం. సరే సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్తే. ఓకే అండి. నెక్స్ట్ సతీష్ కుమార్, రాజమండ్రి. మ్యామ్ నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. ఎక్కడ పుట్టారు? నేరు కొవ్వూరా? రాజమండ్రి మీరు పుట్టింది? కొవ్వూరా? లేదండి, కొవ్వూరేనండి. తెలియదు. వస్తుందమ్మా. చూడండి, 18 ఆగస్టు 2006 AM ఉదయం. అవునండి, అవును. కొవ్వూరు. ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదం, మీన రాశి, అవునండి, సింహ లగ్నంలో పుట్టారు మీరు. అవునండి. దేని గురించి అడిగారు? కెరియర్ గురించి తెలుసుకుందాం అని అడిగాను. మీకు ఏ విషయం మీద? కెరియర్ గురించి అండి, జాబ్ విషయం. ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు మీరు? చేస్తున్నానండి. వన్ ఇయర్ అయిందా జాబ్ వచ్చి? ఏప్రిల్లో జాయిన్ అయ్యానండి. స్టిల్ గోయింగ్. బెంగళూరులో ఇప్పుడు 1 ఇయర్ అవుతుందా, ఇంకా అవ్వలేదా? ఇప్పుడు వచ్చే మార్చికి అవుతుందండి. మార్చి అంటే ఇంకో నెల అయిపోయినట్టేనండి. దగ్గరగా. బాగుందమ్మా జాతకం, కంటిన్యూ అవుతుంది. కెరియర్ బాగానే ఉంది, నో ప్రాబ్లం. అంటే చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేను చేసింది ఎంసీఏ అండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో ఇప్పుడు చేస్తుంది వచ్చేసి ఒక ఐఐటి ఇన్స్టిట్యూట్ లో కోఆర్డినేటర్ గా చేస్తాను, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో. సో కొంచెం ఫ్యాకల్టీగా కూడా వెళ్ళొచ్చు. అదే అడుగుదామనండి. అంటే కరెక్ట్ గా మీకు ఏం కనబడుతుంది యాజ్ ఏ ప్రొఫెషన్? నాకేం కనపడుతుంది కాదు, నీకేం కావాలో చెప్తాను. నాకు చాలా కనపడుతున్నాయి, అన్ని చెప్తే నువ్వు అక్కడ ఆగిపోతావు. ఇంకా అలా అని కాదు, అంటే నేను థింక్ చేసుకుందాం అని చెప్పేసి మీరు చెప్తే. సరే, నన్ను తర్వాత చెక్ చేద్ది, కానీ నువ్వు నీ జాతకం స్పెషల్ గా ఒకసారి చూద్దాం. ఇందులో కొన్ని చెప్పకూడనే ఉన్నాయి, తర్వాత చెప్తాను. అలా అంటారా సార్? ఓకే సార్, ఒక నిమిషం సార్. అంటే ఇందులోనే కంటిన్యూ అవ్వమంటారా, అంటే ఇప్పుడు చేసే దాంట్లో కంటిన్యూ అవ్వమంటారా, ఏదైనా అప్గ్రేడ్? ఫ్యాకల్టీకి వెళ్ళండి, వేరే దానికి వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఇప్పుడు అది ఏ టైంలో చేంజ్ అయితే బాగుంటుంది అంటారు, చెప్తే దాన్ని బట్టి.
అది టైం పడుతుందమ్మా. అది మీరు చూసుకోండి, బాగా నచ్చితే మారిపోండి ఇప్పుడే, ఆ, లేదంటే మీరు నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ వరకు ఆగండి. సరే సార్, సరే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, నెక్స్ట్ ఆ, చూద్దాము. సోమసుందర్, ఒంగోలు. నమస్తే మేడం, ఉన్నాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి, నమస్తే. ఎవరిదండి జాతకం? నాదే సార్, నాదే సార్. అవును సార్, అవును సార్. పురభద్ర నక్షత్రం, 4వ పాదం, అవును మీన సార్, రాశి, 4వ పాదం. అవును సార్, మకర లగ్నంలో జన్మం జరిగింది. అవును సార్. ఏ విషయం అడిగారు? అదే కెరియర్ గురించి కొంచెం 2025 నుంచి కొంచెం పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది, వర్క్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఆహా, ఓకే. నేను ఒక 10 years నుంచి జాబ్ చేస్తున్నాను. మీరు బిజినెస్ ఏమైనా పెట్టాలనుకున్నారా ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం నుంచి ఏమన్నా? లేదు సార్, బిజినెస్ ఏం లేదు సార్. మీరు ఆల్రెడీ జాబే వర్క్. చేసుకుంటున్నారు. అవును సార్, అవును సార్. అదే క్లాస్. జాబ్ మీరు ఒత్తిడి అనుకోకండి, ఎందుకంటే మీ జాతకం చాలా బాగుంది. ఇది ఏమాత్రం మీరు మార్చుకుంటే ఇబ్బందులు అవుతాయి మళ్ళీని. కానీ మీరు ఇక్కడ కాదు, మీరు ఏమైనా అవును బయట సార్. ఏమైనా బయటికి ఎక్కడైనా ప్లాన్ చేసుకోండి, బయటికి వెళ్ళడానికి, విదేశాలు వెళ్ళడానికి ప్లాన్ చేయండి. మీకు ఇంకా బాగా వర్కౌట్ అవుద్ది. ఇండియాలో ఉండే జాతకం అయితే కాదు ఇది. అవునా సార్, ఓకే సార్. వర్క్ బయట ప్రెషర్, ఎక్కడ హెల్త్ కంపెనీ. ఇష్యూస్ కూడా ఉన్నాయి సార్. అయ్యా, వర్క్ ప్రెషర్, హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సార్. అది ఇప్పుడు అడగద్దన్నారు కదా. పర్వాలేదు. ఇప్పుడు మీరు వెళ్ళడానికి అయితే ప్రయత్నం. ఇప్పుడు జాబ్ అనేది 2025 ఫిబ్రవరి నుంచి మీకు కొద్దిగా తేడా వచ్చింది ఇందులో. అవును సార్, అవును సార్. అప్పటి నుంచి ప్రెషర్ ఎక్కువైంది. ప్రెషర్ ఎక్కువైంది. అది 27 దాకా ఉంటుంది. 27 అక్టోబర్, ఆగస్ట్ వరకు ఉంటుంది. తర్వాత అంతా క్లియర్ అవుద్ది. యోగం అయితే బాగుంది కనుక భయపడాల్సిన అవసరం లేదు. అవును సార్, ఓకే సార్. భయపడాల్సిన అవసరం ఓకే లేదండి, సార్. బాగుంది. ఇబ్బంది ఏం కాదు ఇది. నాకు తెలిసినంత వరకు ఇది మిమ్మల్ని, అంటే మీరు బాగా చేస్తారని మీ మీద ఒత్తిడి పెరిగింది, కానీ యథార్థంగా అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదు. అది మీరు చేయగలరని, ఈ అవును వర్క్ ఇతనికి ఇస్తే ఇతను అవును సార్, ఎక్కువ చేయగలడని చేస్తున్నానని కాన్ఫిడెన్స్ ఎక్కువ వాళ్ళకు ప్రెషర్ ఉంది. ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ సార్, వాడికి ఎగ్జాక్ట్లీ అది అదే కానీ సార్. మీ మీ ప్రెషర్ ఎక్కువ ప్రాబ్లం ఏం చేస్తున్నారు. చెప్పట్లేదు. ఇది అవును సార్, ఎక్సలెంట్ ఉందండి ఇది జాతకం. అవును సార్, అవును సార్, ఓకే సార్. మీ ప్యాకేజీ కూడా బాగుంటుంది. ఓకే సార్, హ్యాపీగా ఉండండి, ఏం కాదు. అవునా సార్, థ్యాంక్ యూ సార్. పర్వాలేదు. అది హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సార్, అది తప్ప నెక్స్ట్ టైం అడుగుతాను సార్. అలాగండి, అలాగే తప్పకుండా చూద్దాం. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆ. ఓకే, నెక్స్ట్ చార్ట్ చూద్దాం. టిఎస్ఎస్ చక్రవర్తి, కాకినాడ. లక్ష్మీ నరసింహ, గుంటూరు. మేడం నమస్తే మేడం, ఉన్నాను మేడం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే, నమస్తే.
ఇక్కడ మీరు 1:42 అంటే ఇది తెల్లవారుజామున 13 రాత్రి, తెల్లవారితే 12 రాత్రా? సార్ 12 రాత్రి, తెల్లవారితే 13 తారీఖు సార్. ఓకే ఓకే ఓకే. చూడండి, 13 ఏప్రిల్ 1984, 1:42 గుంటూరు. సార్ ఏప్రిల్ కాదు సార్, జనవరి. ఓకే, ఒక్క నిమిషం. ఉమ్, 13 జనవరి 1984, 1:42 AM. ఎస్ సార్, రైట్ సార్. భరణి నక్షత్రం, ఒకటో పాదం, మేషరాశి, తులా లగ్నంలో పుట్టారు. సార్ ఏ విషయం అడిగారు మీరు? సార్ యాక్చువల్గా నేను 1 ఇయర్ నుంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నాను సార్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేశాను. సో 1 ఇయర్ నుంచి జాబ్ లేదు. అయితే 2024లో నేను మా ఓన్ హోమ్ టౌన్లో ఇల్లు కట్టుకున్నాను. ఇల్లు కట్టేసి ఒక పొలం బాగు చేయించాను సార్. ఒక 10 ఎకరాల పొలం, అది మెట్ట భూమి అయితే కొంచెం పొలం బాగు చేయించాను. సో కొంచెం మనీ ఖర్చు పెట్టాను అనమాట 2023-24లో. సో ఓకే. ఇప్పుడు ఏంటంటే అవి కొంచెం జాబ్ లేకపోయేసరికి కొంచెం అప్పులుగా ఉన్నాయి సార్. సో నాకు జాబ్ ఎప్పుడు వస్తుంది, నేను ఇవన్నీ క్లియర్ చేయగలుగుతానా లేదా అని. మీరు అది కొద్దిగా అమ్మాల్సి ఉంటుందండి. అది సార్ కొద్దిగా అమ్ముకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఇది. ఓకే. జాబ్ మీకు గతంలో జాబ్ మీరు నవంబర్లో చేరారా, లేకపోతే ఆ ఆగస్టులో జాయిన్ అయ్యారా? అంటే అరౌండ్ అంటే 2024 అక్టోబర్లో జాబ్ పోయింది సార్. మీరు జాయిన్ అయింది కావాలా? నాకు 2023 ఏప్రిల్లో జాయిన్ అయింది సార్. ఏప్రిల్లో జాయిన్ అయ్యారా? ఓకే ఓకే. 2023 ఏప్రిల్లో జాయిన్ అయ్యింది. సార్ నేను చెక్ చేస్తా, ఒక్క నిమిషం. ప్రస్తుతానికి బ్యాడ్ పీరియడ్ అయితే స్టార్ట్ అయింది, ఇది బాగాలేదు. ఓకే. ఇప్పుడు ఈ డిసెంబర్, జనవరిలో మొన్న ఏదో జాబ్ ఏమన్నా మీరు వెళ్ళినట్టు చూపిస్తుంది, ఇది వెళ్ళారా? సార్ ట్రై చేస్తున్నాను సార్, దగ్గర దాకా వస్తున్నాయి కానీ ఓకే అవ్వట్లేదు సార్. టైం పడుతుంది, అంతే అంతే. చాలా టైం తీసుకుంటుంది సార్. ఇక్కడ దగ్గరలో ఏం కనపట్లేదు, అయినా చెక్ చేస్తాం, ఒక్క నిమిషం. మార్చి ఏప్రిల్లో ట్రై చేయండి, అక్కడ అవకాశం ఉంది కొద్దిగా. సార్ మార్చి మార్చి స్టార్టింగ్, ఏప్రిల్ అంటే ఫిబ్రవరి నుంచి అరౌండ్ ట్రై చేయండి సార్. ఫైనాన్షియల్ స్టేటస్ కొంచెం బాగానే ఉంటుంది సార్. అంటే అవన్నీ ఇప్పుడు బాగలేదండి, ప్రస్తుతానికి అంతా ల్యాప్స్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చేసిన పొలం అయి కొద్దిగా అమ్మాల్సి వస్తుంది. సరే, మీరు జాబ్ వస్తే మీరు దేనికైనా కట్టడానికి ఇబ్బంది ఉండదు కదా, జాబ్ కోసం ట్రై చేయండి. ఓకే సార్. మార్చి ఏప్రిల్లో వస్తుందా సార్? ఇండికేషన్ ఉంది అక్కడ. ఓకే. కంటిన్యూ అవుతుందా సార్, ఏమైనా బ్రేక్స్ అవుతాయా మళ్ళీ సార్? లేదండి, మీ దాంట్లో ప్రాబ్లం ఉంది ప్రస్తుతానికి, అది చూద్దామండి. కంటిన్యూషన్ అయితే ఉండకపోవచ్చు నాకు తెలుసుంటే. ఇదివరకు లాగా అయితే మీ జాతకం లేదు, ప్రస్తుతానికి మారిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ చూద్దాం. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాం. కీర్తి ఖమ్మం నుంచి వచ్చారని. సాత్విక్ హైదరాబాద్. మేడం కీర్తి వచ్చారా సార్? వచ్చండి. ఎవరిదండి ఈ జాతకం?
మా సిస్టర్ వాళ్ళ పాప సార్. ఇది అమ్మాయి ఆ, యుఎస్ లో ఉంటుంది. 23 ఆగస్టు 2003 అండి 11:30 AM ఆ, ఖమ్మం. అవును సార్. నక్షత్రం అవును సార్. ఆర్ద్ర నక్షత్రం 2వ పాదం, అవును మిథున సార్. రాశి. అవును సార్. చెప్పండి మీ డౌట్ ఏంటో చెప్పండి. ఈ అమ్మాయికి ఇంకా 2 months లో పీజీ అయిపోతుంది సార్ యుఎస్ లో. ఆ, అయితే ఇక్కడ పొలం ల్యాండ్ అమ్మేసి అమ్మాయి యుఎస్ వెళ్ళిపోయింది. ఉమ్. అక్కడ సెటిల్ అవుతుందా, అసలు జాబ్ ఎప్పుడు వస్తుంది ఏంటంటే? ఇప్పుడు ఆల్రెడీ జాబ్ వచ్చిందంటారా ఏంటి? ఏం జాబ్ ఏం రాలేదు అంటే పార్ట్ టైం చేస్తుంది, తన ఖర్చుల కోసం ఏదో చిన్న చిన్నది చేసుకుంటుంది. ఇప్పుడు ఆగస్ట్ లోపు వస్తే ఇంకా వస్తుందండి. ఆగస్ట్ తర్వాత అయితే డౌట్ ఉంది ఇందులో. ఇంకా ఆగస్ట్ వరకు ఆగస్ట్ వరకు, అవకాశం ఉంది ఇందులో. ఈ 2026 లో ఆగస్ట్ వరకు ఆగస్ట్ వరకు ఉందండి. ట్రై చేయండి, అయితే అవకాశం అయితే ఉంటుంది అక్కడ. సార్. భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. కెరీర్ బాగానే ఉన్నా సార్. పర్వాలేదండి, కెరియర్ ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్. ఏ ఇబ్బంది కాదండి, పర్వాలేదు. విదేశం వెళ్ళే ఓకే. జాతకం ఇది. కానీ ఏంటంటే అక్కడే కొద్దిగా బలంగా ట్రై చేయమనండి, అవకాశం సార్. అయితే ఉంటుంది. సరే సార్. ఆగస్ట్ లో ఓకే సార్. సెటిల్మెంట్ అవుద్ది, లేదంటే అప్పుడు ఏదైనా రెమెడీస్కి వెళ్తారు కానీ. ఓకే అండి. సరే సార్. థ్యాంక్ యూ సార్. ఆ. ఓకే అండి, ఇంకొక చార్ట్. కృష్ణ కాకినాడ నుంచి వచ్చారండి, సిహెచ్ కృష్ణ. ఓకే. సోమేష్ కుద్రా రోడ్. లక్ష్మి మేడం ఉన్నారు కదా? ఉన్నాం మేడం, ఉన్నాం. నమస్తే సార్. నమస్తే. ఉండమ్మా ఇంకో. ఐదు 25 అండి. ఏం ఇది? ఎస్ సార్. ఎస్ గురు గారు. కొత్త చూడండి, 25 జూలై 1986, 5:25 మార్నింగ్ కదా? ఎస్ సార్. అవును సార్. వర్ష ఎస్ సార్. కుర్దా రోడ్ అనుకుంటుంది. ఎస్ సార్. పూర్వభద్ర నక్షత్రం 2వ పాదం. ఎస్ సార్. ఓకే. కుంభరాశి, కర్కాటక లగ్నం. ఏం తెలుసుకోవాలనుకున్నారు మీరు? సార్ జాబ్ అంటే 2 years అయింది సార్ పోయి, ఈ జనవరికి. చాలా గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాశాను, బట్ ఏది కూడా అన్ని హాఫ్ మార్క్, 1 mark, క్వార్టర్ మార్క్స్ పోతున్నాయి సార్. అయ్యో. ఓకే. ఈ 24 నుంచి అలాగే ఉందా మీకు? 23 అక్టోబర్ నుంచా? సార్ 2023లో రాసిన ఎగ్జామ్స్ కూడా పోయాయి సార్. అప్పటి వరకు పాస్ జాబ్ ఉండదు. 2024 జనవరి 31st వరకు సార్. మీరు గతంలో జాబ్ చేశారు అసలు? ఎస్ సార్. చాలా ప్రాబ్లమేటిక్ ఉంది ఇది. ఓ 10 నెలలు ఆగాలండి ఇంకాను. 10 months ఆగితే ఇది ఏమైనా కొద్దిగా వర్కౌట్ అవుతుంది ఇది. ప్రస్తుతానికి మీరు రాహుకి ఏమైనా దానాలు ఇవ్వగలరా మీరు? వర్ష అంటున్నారు, మీరు ఎక్కడ ఉంటున్నారు? సార్ ప్రెసెంట్ నేను ఉంటుంది హైదరాబాద్ సార్. ఓ పని చేయండి, మీ శివాలయంలోకి వెళ్ళి శనివారం రాహుకి దానం ఇవ్వండి. మినులు అక్కడ తీసుకుంటారు, 1 kg దానం ఇవ్వండి. మీకు ప్రాబ్లం ఏంటో చెప్పేవ్వండి, వర్కౌట్ అవుద్ది ఇది. కానీ అంటే ప్రస్తుతానికి బాగా బ్యాడ్గా ఉంది ఇది. సార్ సార్ ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక 4 మెయిన్స్ రాసేస్తాను ఆల్రెడీ.
బట్ ఉమ్. రిజల్ట్స్ ఆర్ అవైటింగ్ సార్. అంటే ప్రతిదీ ఎలా అవుతుంది అంటే మెయిన్స్ ఏవైతే రాశానో దాని మీద కేసు ఏమైనా ఉంది, ఆ ఎగ్జామ్ మీద ఏదో ప్రాబ్లం వస్తుంది సార్. అదే అర్థమైంది కనిపిస్తుందండి. నేను చెప్పినట్టు అందుకే రాహుని మిమ్మల్ని చేయమని చెప్పాను నేను దాని గురించే. సార్ అది చేస్తే కొద్దిగా మీకు వర్కౌట్ అవుతుంది. సార్ కానీ విన్ అవుతారు, కంగారు పడవద్దు. సార్ ఏ ఫీల్డ్ లో ట్రై చేయమంటారు సార్? ఆల్రెడీ నేను రైల్వే ట్రై చేస్తున్నాను, బ్యాంకింగ్ ట్రై చేస్తున్నాను, ఎస్ఎస్సి చేస్తున్నాను. ఆ రైల్వేలో కంటిన్యూ చేయండి. మీరు గవర్నమెంట్దే ట్రై చేయండి ముందు. సార్ రైల్వేలో కూడా మీరు టికెట్కి సంబంధించిన ఆఫీసులు ఉంటాయి కదా, అందులో వర్క్ ట్రై చేయండి. సార్ అందులో ఏదన్నా బాగుంటుంది మీకు. మీకు గవర్నమెంట్ ఏదైతే ఉందండి కొడతారు మీరు. ప్రస్తుతానికి ఏంటంటే కొద్ది దశ కరెక్ట్గా లేదు. నేను చెప్పినట్టు రాహుకు చెయ్యండి. సరే సార్, కేజీ ఫామ్ ఒక వారం 2 వారాలు చేసుకోండి, మనం చూద్దాం. సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. ఈ సెషన్ కంప్లీట్ చేద్దామండి. 10 అయిపోయినాయి మనకి. అయిపోయినాయి. ఓకే అండి. బీవీఎన్ పరాశర వేదికకి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదములు. ఇదే అంశాలపైన వచ్చే వారం కూడా ఇదే సమయాన్ని 6 గంటలకు కలుసుకుందాం. శుభ సాయంత్రం. సార్ మాది ఒకసారి చూడండి సార్.